చూసుకుంటే 15 నెలల పరిపాలనకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? సంక్షేమం కూడా పర్లేదంటారా? ఇబ్బందులే కదన్న, మరి మాకు కష్టాలుగానే ఉన్నాయి. అంతకు ముందులాగా లేదు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినా మా పరిస్థితి ఏం బాగోలే. కిరాయిలు లేవు, తగ్గిపోయినాయి. మేము బతకడం అంతంత మాత్రం ఈ బండి కిస్తీలు కూడా కట్టుకుంటామో లేదో మాకు నమ్మకాలు లేని పరిస్థితి అయిపోయింది. కొంచెం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గట్టిగా కొంచెం భరోసా ఇస్తే బాగుండేదని చాలామంది అంటున్నారు. వచ్చి మాట్లాడితే పోయేది కదా. అంతే, మాట్లాడి మాకు కూడా ఏదైనా మంచి చేస్తే మేము బతకాలి కదన్న. మేము బతికి పిల్లలను బతికించుకోవాలి. కొద్దిగా మేము కష్టపడాలని ఆలోచిస్తున్నాం. ఆటో కార్మికులుగా చూసుకుంటే ఒక సంక్షేమ బోర్డు పెట్టి మంత్లీ ఇంత పెన్షన్ ఇచ్చే విధానం ఏదైనా పెడితే బాగుంటుంది అంటారా? లేదా వాహన మిత్ర పథకమే కంటిన్యూ చేయమంటారు? అది వాళ్ళ ఇష్టం అన్న. మనం ఒకటి కోరుకుంటే మళ్ళీ ఇంకొకళ్ళు అయితే అంటారు. మనం ఒకటి పెట్టుకుంటే మనం ఒక్కళ్ళకే జరగదు కదా, 10 మంది న్యాయం జరిగేటట్టు చేయాలి. మేము ఒక్కళ్ళే అనుకుంటే కాదు. ప్రభుత్వాలు ఎంతవరకు అమరావతి అంటున్నాయి. మరి రోజు జీవనం సాగించే వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది కదా. మరి పట్టించుకోవాలి కదన్న. మాకు జరగాలి, కష్టపడే వాళ్ళు బతికితేనే కదన్న. అన్నిటికీ అమరావతి పెట్టినా ఏది పెట్టినా కానీ ప్రజలు బతకాలి ముందు. బతికిన తర్వాతే ఏదైనా కానీ. సామాన్యుడు ముందు పట్టించుకుని తర్వాత చూస్తే సరిపోయేది అంటున్నారు చాలామంది. ఏమంటారు? ఎందుకంటే రేపటి నుంచి ఇట్లా ఇబ్బందులే కదా. ఉచిత బస్సు పెట్టినప్పటి నుంచి కూడా మీకు ఇబ్బంది అవుతుంది. ఏంటి చూసుకుంటారు? మరి మమ్మల్ని కూడా చూసుకోవాలన్న. చూసుకున్న తర్వాతే అన్నీ చూసుకోవాలి. దాని అందరికీ అదే చూసుకోవాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. రెండు పట్టించుకుంటేనే మాకు ఫలితం. మాకు ఏంటంటే బతుకు తెరుగు దేనికో దానికి మాకు దారి చేస్తే ఉంది, ఫ్రీగా ఉంది, వదిలేశారు. వాళ్ళే ఉంటారు, వాళ్ళే తిప్పలు పడతారు, వాళ్ళే చేస్తారు అనుకుంటే బతికేది మాకు అప్పటికప్పుడు తగ్గిపోతే మాకు కష్టమే కదన్న. ఫ్యామిలీకి ఇబ్బంది అవట్లా ఇంట్లో? ఆ ఇంట్లో అన్నిటికీ ఇబ్బందేనన్న. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకెళ్ళే వాళ్ళం 500 తీసుకెళ్తున్నాం. 500 అంటే పిల్లలు బతకాలంటే చాలా కష్టం. మా ఇంట్లో పని చేసిన వాళ్ళు ఉంటారు, పని చేయని వాళ్ళు ఉంటారు. గడవాలన్న మాకు కూడా. 500 అంటే మరి 300 గ్యాస్కే పోతుంది. 300 గ్యాస్కే పోయిద్ది. ఇంక ఇవన్నీ తిరగాలి, ఉన్నా లేకపోయినా ఇంక దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. దానికి ఏదన్నా మాకు ఫలితం ఆలోచించుకోవాలన్న వాళ్ళు. గత ప్రభుత్వంలో 10,000 సాయం అందేది అనేవాళ్ళు, నిజమేనా? అంతకుముందు అందేదండి. సంవత్సరానికి ఒకసారి వేసేవాళ్ళు. కానీ ఇల్లు వేయాలి, మమ్మల్ని కూడా పట్టించుకోమని కోరుతున్నాం మేము, అంతేనండి. అండి, నమస్తే అండి. చూసుకున్నట్లయితే జనరల్గా ఏం చేస్తుంటారు సార్? నేను నాది లూప్స్ వ్యాపారం. చూస్తే మరి సార్ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎలా ఉంది? 15 నెలల పరిపాలన అంశాలు ఏమేమి బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? ఇప్పుడు అమరావతి అన్నారు. అమరావతిలో డెవలప్మెంట్ చేయాలనే అందరూ ప్రజల ఆకాంక్ష. అలాగే ముందుకు వెళ్ళాలి, కానీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని మా అభిప్రాయం, అందరి అభిప్రాయం. కేంద్రం సపోర్ట్ ఇచ్చింది, ఒక పక్క బాండ్స్ కూడా ఇస్తున్నారు, కంపెనీలు కూడా భరోసా ఇస్తున్నారు. ఇక్కడికి వస్తే మీకు ఎన్ని సంవత్సరాలు సపోర్ట్ ఉంటుంది అనేది. మరి ఈ విధానంలో చూసుకుంటే ముందుకెళ్లే విధానం బాగుందా సార్? పర్లేదా? కొంచెం మనం ముందు అడిగేసినట్టు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు అది ఇదే అని చెప్తున్నారు. ఇవన్నీ ప్లాన్లు ఉంటున్నాయి. ఎగ్జిక్యూషన్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉంటే బాగుంటుందని మన అభిప్రాయం. ఉంటుంది అని ఆచరణలో పెట్టాలి. ఇది కనీసం ఈ ప్రభుత్వం 15 ఏళ్ళన ఉండాలని ప్రజల ఆకాంక్ష, నా ఆకాంక్ష కూడా. ఉండాలి, అభివృద్ధి చెందాలి, రాష్ట్రం మన దేశంలో మొట్టమొదటిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే భగవంతుని కోరుకుంటున్నాను. గతంలో ఏంటంటే సార్, హైదరాబాద్ విజనరీ లీడర్గా చంద్రబాబు గారు ఉన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి ఈ టర్మ్ అన్నా కనీసం ముందుకు వెళ్తుందా అని చాలామంది అపోహపడుతున్నారు. మరి ఇదే విధానంలో వీళ్ళకే ఇంకొకసారి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటారు? అయితే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఏమన్నా మళ్ళీ వెళ్ళే ఆలోచన ప్రజలు? ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం ఏదో సూపర్ సిక్స్ పథకాలు ఇవన్నీ పెట్టింది, చాలా బాగుంది. ఇంకా ప్రజలకి ఉపయోగపడే ఇంకా ఏమైనా పథకాలు పెట్టచ్చు. ఒకవేళ వెసులుబాటు ఉంటే కనుక పెడితే మంచిది, బాగుంటుంది. అలాగే 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. చూసుకున్నట్లయితే గతంలో 33,000 ఎకరాలు ఇచ్చారు భూములు రైతులు. ఇంకో 44,000 ఎకరాలు ఉంటే ఎక్కడా కూడా ఇంకా ఆక్కోకుండా ముందుకెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్తో సహా అంటున్నారు. మరి రైతుల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకు కూడా ఎంతో 500 గజాలు ఇళ్ల స్థలాలు అన్నారు ఫస్ట్లో, తర్వాత ఇవన్నీ చెప్పారు కాబట్టి అవి ముందుగా అందజేస్తే ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటున్నారు. ఎలా? ఇప్పుడు రైతులు ఇష్టానుసారంగా వాళ్ళ స్థలాలు ఇవ్వాలి. ఇచ్చారు గతంలో, ఇప్పుడు కూడా ఇస్తే మంచిది. నమ్మాలి, ప్రజానాయకుడిని నమ్మాలి. సో చంద్రబాబుని నమ్మితే బాగానే ఉంటుందని నా ఆకాంక్ష కూడా, అందరూ ఆకాంక్ష. అందుకే గెలిపించారు. అంతర్జాతీయ నిర్మాణ స్థాయి కట్టడాలు అక్కడ నిలుస్తాయి అనేది ఒక వాదన ఉంది సార్. గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్టుగా ఎలా ఉంటుంది సార్? వ్యయాలు ఎక్కువ అవుతాయి అంటారా? అంటే అనువైన స్థలం కాదనేది ఒక అపోహ ఉంది కదా.
అమరావతి అనేది అనువైనదే అని శ్రీకృష్ణ కమిటీ ఏదో అవన్నీ చెప్పినాయి కమిటీలన్నీ. సో ఆ దశగా ముందుకు వెళ్ళాలని ప్రజల ఆకాంక్ష, ముందుకు వెళ్ళాలని. కాకపోతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 10 ఏళ్ళ అనేది తొందరగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే అన్న జనరల్గా ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? మేము హోటల్ వర్క్ చేస్తాం. చూసుకున్నట్లయితే అమరావతి పనులు జరుగుతున్నాయి ఒక పక్క చూసుకుంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఎలా ఉంది? ప్రభుత్వాలు సామాన్యులు పట్టించుకోవట్లేదని కొంతమంది అంటున్నారు. నిజంగా ఎలా ఉంది? అన్నిటికీ బాగానే ఉన్నాయిలండి. ఏదంటే ఒకటో రెండో మిస్ అవుతాయి, దానికి మనం ఏం చేయలేం కదా. అన్నీ చేయాలంటే వాళ్ళు కూడా ఇబ్బందే కదా. అన్నీ 3 ఏళ్లలోనే ఒక 45% పనులు అమరావతిలో పూర్తయితే మనకు కొంచెం ఆదాయ వనరుగా ఉంటుంది అంటున్నారు. కంపెనీలు కూడా వస్తున్నాయి కాబట్టి రేపు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది కదా. అప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి లేదు, ఇక మొత్తం విజయవాడలో కాబట్టి ఇంక దానికి చాలా బాగుంటుంది. అనుకోవడానికి ఏముంది? ఇంకా సూపర్ 6 పథకాల్లో ఏమేమి వస్తున్నాయన్న ఇంట్లో? ప్రస్తుతానికి అన్నీ వచ్చేసినాయి. గ్యాస్ కానీ అమ్మ ఒడి కానీ అన్నీ వచ్చేది. ఇప్పుడు ఇది కూడా వచ్చింది కదా, ఒకటి ఇల్లులే రావాలి కొత్తవి అంతే. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? 15 నెలల పరిపాలన చూశారు కదా, 15వ నెల నడుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఉంది, రెస్పాన్స్ అవుతుంది కదా దేనికి పడితే దానికి. ఇంకా చెప్పడానికి ఏముంది దాంట్లో? ఆయన అనుకునేవన్నీ చేస్తూనే ఉంటాడు. చంద్రబాబు అయినా జగన్ అయినా, జగన్ది ఏముంది మనకు తెలియదు ఆయన గురించి. పవన్ కళ్యాణ్ అయినా అంతా బాగానే చేస్తారు కదా. మాజీ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి ఏ ప్రభుత్వాల్లో ముందంజలో అందుకున్నారు? ఏదైనా అంతే. ఇప్పుడు ఇదే అందుకే అయింది. ఒక పిల్లలు ఇద్దరికి వేసేవాడు కదా, ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాడు. ఏది వచ్చినా కొద్దిగా సహాయపడుతున్నారు కాబట్టి ఇదే బెటరు. అమరావతికి గతంలో భూములు ఇచ్చిన రైతులు మాకు కనుక ఇళ్ల స్థలాలు ఇస్తే మరోసారి ఇవ్వడానికైనా రెడీ అంటున్నారు ఆ పరివాహక ప్రాంత ప్రజలు. మరి ఏమంటారు? పర్లేదా, తీసుకోవచ్చా మళ్ళీ డెవలప్మెంట్ అంటే? మళ్ళీ తీసుకోవచ్చు, ఏముంది దానికి. వాళ్ళు ఇష్టపడితే ఇబ్బంది లేదు. అంతే, వాళ్ళకి న్యాయం అయితే చేయాలి కదా. చెయ్యాలిగా. అనువైన ప్రాంతమైనా అమరావతి కట్టడాలు కదా. అనువైన ప్రాంతం మరి విజయవాడకి సెంటర్ కదా అది. బాగానే ఉంటుంది.